హలో హాయ్ నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతవి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను, స్కిప్ కాకుండా చూడండి. పెండెంట్స్, బ్యాంగిల్ ఎలా చేశాను డిఫరెంట్గా చూపిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత మొలతాడు ఉందండి, వాళ్ళ అబ్బాయిది. తను ఏం యూస్ చేయలేదన్నమాట, ఎప్పటి నుంచి ఇలాగే ఉంది. దీనికి ఏమైనా చేద్దాం డిఫరెంట్గా అని చెప్పి తీసుకొస్తే నేను ఇలా చెప్పాను అనమాట. తనకి ఏంటంటే బొట్టుమాల మ్యాంగోస్ ఏదైనా పెట్టుకోవచ్చు అంటే తన రిక్వైర్మెంట్ మ్యాంగోస్ అన్నారు. అందుకని ఏం చేసామంటే ఇట్లా సింపుల్గా చిన్న చిన్న మ్యాంగోస్ జాయిన్ చేసేసాము. ఇట్లా ఈ మొలతాడికి మొత్తం ఇట్లా జాయిన్ చేసుకుంటా వచ్చేసాం సింపుల్గా మొత్తం. తనకి ఏంటంటే రెడ్ వైట్ స్టోన్తో ఇచ్చేసాను. ఇవి కమ్మలు ఏంటంటే దీనికి మొలతాడు కదా, కమ్మలు లేవు. అందుకని ఏం చేసామంటే చిన్నది సేమ్ ఇట్లాంటిదే మ్యాంగోలో, ఇది చిన్నవి, ఇది కొంచెం పెద్ద మ్యాంగో ఇచ్చాను కమ్మలు కనిపించాలి కాబట్టి. ఇలా పైన చేంజబుల్ కమ్మ ఇచ్చాను. లేదు అంటే కొంచెం పెద్దవాళ్ళైతే ఏదైనా మామూలు పాత స్టడ్స్ ఉంటాయి కదా మన దగ్గర, వాటికైనా కూడా ఇది వేసేసుకోవచ్చు. ఒక సెట్ లాగా ఉంది, టోటల్ సెట్ లాగా. కలర్స్ మన ఇష్టం, మ్యాంగోలో రెడ్ కావాలా, వైట్, గ్రీన్ ఏదైనా పెట్టేసుకోవచ్చు. సింగిల్ కలర్ కూడా చేసుకోవచ్చు. మొత్తం టోటల్ వైట్ మ్యాంగోస్ కావాలంటే వైట్, రెడ్ అంటే రెడ్, ఏదైనా కలర్స్, గ్రీన్ అయినా మల్టీ కలర్ కావాలన్నా చేసుకోవచ్చు. ఈ చైన్ బ్రాడ్ ఉంది కాబట్టి దీనికి బొట్టుమాలలు పెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఏది మన రిక్వైర్మెంట్ ఉంటే అవి చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర ఇట్లా ముత్యాలు ఉన్నాయండి, పాతవి సన్న ముత్యాలు దారంలోకి వేసుకొని ఉన్నారు. వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి వాడారనమాట, బోర్ కొట్టిందన్నారు. అందుకని ఆ దారంలో నుంచి తీసేసి ఆ ముత్యాలు సన్నగా అల్లి వాళ్ళకి ఏంటంటే ఇలా లైట్ వెయిట్లో కంటే కావాలన్నారు. అందుకని మళ్ళీ ఇలాంటి కంటెలు చాలా చేశాను, డిఫరెంట్గా ఉంది. ఈ కంటే ఏం చేసాము, ఇట్లాగే సింపుల్గా చేసేసుకొని ఇలా లాకెట్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ పాత ముత్యాలన్నీ ఇలాగే కూర్చోబెట్టేసామన్నమాట. అలాగే మీ దగ్గర ఎవరి దగ్గర వాడిన పూసలు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయంటే తీసుకొస్తే డిఫరెంట్గా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత ఇది నక్లెస్ ఉందండి. ఏంటంటే ఇది లక్ష్మీదేవి ఉంది, యాంటిక్ పాలిష్ ఉంది, బాగా సింపుల్గా ఉంది, చిన్న నక్లెస్, లైట్ వెయిట్ అనమాట. ఇది తనకి ఏంటంటే కొంచెం నిలవటం లేదు, లైట్ వెయిట్గా ఉందని కొంచెం ఏదైనా పెట్టమన్నారు. అందుకని బీట్స్ పెట్టాము. ఏంటంటే మల్టీ కలర్, దీంట్లో రెడ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా రెడ్ గ్రీన్ ఇచ్చుకుంటూ 2 ముత్యాలు ఇచ్చేసి ఇట్లా సింపుల్గా సెట్ చేసాము. అలాగే మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇట్లా పాత నక్లెస్లు ఏదైనా ఉంటే చేసుకోవాలంటే తీసుకొస్తే చెప్తాను. పైన మనకి ఏ కలర్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం ఇలా చేసుకోవచ్చు. లేదు ప్లెయిన్ ఉందంటే కూడా మన ఇష్టం, ఏదైనా కింద వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో రెడ్ గ్రీన్ ఉన్నాయి కాబట్టి రెడ్ గ్రీన్ 2 ఇచ్చేసాము. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర వైట్ స్టోను రెడ్ గ్రీన్ స్టోన్స్తో కలిపి ఇలా సింపుల్గా ప్లెయిన్ నక్లీస్ ఉండిందండి. తనకి ఏంటంటే రిక్వైర్మెంట్ దీనికి కూడా ఏదైనా మల్టీ కలర్ డ్రాప్స్ అన్నారు. అందుకని రెడ్ గ్రీన్ డ్రాప్స్ వేసి ఇట్లా ముత్యాలు వేసామన్నమాట. లేదు అంటే ఇంకొంచెం వేరే ప్యాటర్న్స్ డబల్ కలర్ సెట్ చేసుకొని ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఏదైనా ఉన్నాయంటే తీసుకొచ్చారంటే చేస్తాను. ఏంటంటే ఒక కస్టమర్ది ప్లెయిన్ నక్లెస్ అండి, సింపుల్గా చిన్న ప్లెయిన్ నక్లెస్. దీనికి ఏం చేసామంటే ఇక్కడ ఒక లాకెట్ ఉండింది, లాకెట్ తీసేసి బొట్టుమాలలు రిక్వైర్మెంట్ అన్నారు. అందుకని చిన్న బొట్టుమాలలు పెట్టేసి పైన వాళ్ళకి ఇలా ముత్యాలు కావాలన్నారు, ఇలా ముత్యాలు వేసి ఇచ్చేసాను అనమాట. ఇది పెద్ద చైన్స్కి కూడా చేసాము, ఇట్లా చిన్న చైన్స్కి కూడా చేసుకోవచ్చు, అందుకే చూపిస్తున్నాను. లాస్ట్ టైం ఇది ఇంకొంచెం పెద్ద హారానికి కూడా చేశాను అనమాట, ఇలాగే బొట్టుమాలలు పైనవి. ఇలా చిన్న వాటికి కూడా సింపుల్గా చేసుకోవచ్చు, అందుకని చూపిద్దామని ఇది కూడా చూపిస్తున్నాను. దీనికి లాకెట్ ఉండింది, లాకెట్ తీసేసాను. లాకెట్ కావాలంటే మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే అది మార్చేసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర శాండ్ స్టోన్ ఇట్లా ఉన్నాయన్నమాట స్టోన్స్. తనకి మెళ్ళొక చైన్ అది ఉందన్నారు, కమ్మలు లేవని చెప్పేసి అలాగే పెట్టేసుకున్నాయి. శాండ్ స్టోన్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, సింపుల్గా ఉన్నాయి ఇవి. వీటిని ఏం చేసామంటే ఇలాగ సింపుల్గా లైట్ వెయిట్లో ఇలా కమ్మల్లాగా చేసి ఇచ్చేసాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది పాతది గ్రీన్ స్టోన్ నక్లెస్ అండి. నేను దీని పిక్ లాస్ట్ వీడియోలో యాక్చువల్లీ పెట్టాను. ఏంటంటే నక్లెస్ ముక్కలు చేసేసామన్నమాట. ముక్కలు చేసేసి ఇటు 5 పీసెస్ ఇటు 5 పీసెస్ చేశాను. దీనికి నక్లెస్కి ఒక పెండెంట్ కూడా ఉంది. ఆ పెండెంట్ ఏం చేసామంటే బ్యాక్ స్క్రూ ఇచ్చేసి కింద బీట్స్ వేసామన్నమాట, అది వర్క్ అవుతుంది. ఇవైతే ఇంతవరకు ఇట్లా కట్ చేసేసి ఈ 10 పీసెస్ లాగా డివైడ్ చేసుకున్నాను. గ్రీన్ బీట్స్ ఇచ్చేసి, గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి గ్రీన్ బీట్సే ఇచ్చాను. ఇక్కడ ఇచ్చేసి వైట్ బీట్స్ వేసాను, ఎందుకంటే ఇందులో గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి కనిపించాలి కాబట్టి. ఇలా ఏం చేశానంటే వైట్ స్వరోస్కి పర్ల్స్ వేసేసి కింద వరకు గ్రీన్ ఇచ్చేసి మొత్తం ఇలా సెట్ ఇచ్చేసాను. మన దగ్గర ఏదైనా వేరే కలర్స్ ఉన్నా కూడా మనం ఆ కలర్ని బట్టి ఇక్కడ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే దీనికి హుక్ ఇచ్చేసాను అనమాట, ఎందుకంటే ఇది ఇలా సెట్ లాగా ఉంది కదా, హుక్ ఇచ్చేస్తే నీట్గా కూర్చుంటుంది. టాజిల్ అయితే ఒక్కోసారి ఇబ్బంది ఉంటుంది, అందుకని చెప్పి కస్టమర్ హుక్కే కావాలన్నారు. అందుకని ఏం చేశానంటే దీనికి హుక్ ఇచ్చేసాను. సింపుల్గా లైట్ వెయిట్లో ఇట్లా ఏమన్నా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర కమ్మలు ఉన్నాయండి, లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, ఇవి నేను చేయకముందు చూపించాను అనమాట. ఆ కమ్మలు ఏం చేసామంటే బ్యాక్ సైడ్ స్క్రూ తీసేసి ఒక పట్టీలాగా ఇచ్చేసుకున్నాను. పట్టీ ఇచ్చేసి ఇటు కూర్చోపెట్టేసి వాళ్ళ పాత బీట్స్ ఉన్నాయి పింక్ కలర్, ఇవి వేసేసి, ఇవేంటంటే లెంగ్త్ తక్కువ ఉన్నాయి, చాలా కొంచెం ఉన్నాయి అనమాట. అందుకని ఏం చేసామంటే బ్యాక్ సైడ్కి ముత్యాలు ఇచ్చేసాము. అందుకే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు వాళ్ళు పాత బీట్స్ కొంచెం కొత్త బీట్స్ ఇచ్చేసాను అనమాట. ఈ లాకెట్స్ లాగా 2 సైడ్ల టిక్లలో సెట్ చేసేసి బ్యాక్ సైడ్ హుక్ ఇచ్చేసాను దీనికి.
యాక్చువల్లీ కస్టమర్ది ఏంటంటే ఏంటని పాత లాకెట్ వీళ్ళు బ్రోచ్ లాగా వాడుకున్నారు. దీనికి బ్యాక్ సైడ్ ఒక క్లిప్ ఉన్నిందనమాట. క్లిప్ తీసేసి ఏం చేసామంటే అది కొంచెం గోల్డ్ క్లిప్ లాగే ఉంది. వాళ్ళు శారీకి పెట్టుకున్నారు, మామూలుగా బ్రోచ్ లాగా యూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేసామంటే ఆ క్లిప్ తీసేసి కింద ఇలా రింగ్స్ ఇచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చేసాను. దీంట్లో బ్లూ అన్నీ ఉన్నాయి, మనకి ఏ కలర్నే చేసుకోవచ్చు. వాళ్ళు గ్రీన్ రిక్వైర్మెంట్ అన్నారు. అందుకని ఏం చేసామంటే గ్రీన్ అండ్ వైట్ ఇట్లా ఇచ్చేసి డ్రాప్స్ గ్రీన్ 2 ముత్యాలు ఇలా ఇచ్చేసి సెట్ చేసి పైన కూడా ఏం చేసామంటే ఇక్కడ వరకు గ్రీన్ ఇచ్చేసి గ్రీన్ వైట్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ కూడా వైట్ ఇచ్చేసామన్నమాట. బ్యాక్ సైడ్ ఇంకా వీళ్ళకి హుక్ ఇచ్చేసాం. కావాలి అనుకుంటే ట్యాజిల్ పెట్టుకోవచ్చు, లేదంటే హుక్ పెట్టుకోవచ్చు. కానీ ఇట్లా పెద్ద లాకెట్స్ అలాంటివి ఉన్నప్పుడు హుక్ పెట్టుకుంటేనే కొంచెం కంఫర్ట్గా మనం పెట్టుకోవచ్చు. ట్యాజిల్స్ ట్విల్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది పాత లాకెట్ ఉందండి. ఏంటంటే అంకట్ లాకెట్ గ్రీన్ స్టోన్ ఉందన్నమాట. తన దగ్గర పాత బీట్స్ కూడా ఉన్నాయి. అందుకని ఏం చేసామంటే ఈ బీట్స్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వడానికి సేమ్ అలాగే ముత్యాలు ఈ కింద గ్రీన్ డ్రాప్స్ సెట్ చేసేసుకొని ఇలా సెట్ లాగా చేసి మీకు దీనికి వేసేసాను అనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పాత పూసలు ఇలా చేసి ఇచ్చాను, బ్యాక్ హుక్ వేసాను. లాకెట్ని కూడా సింపుల్గా సెట్ చేసేసాం, లూప్స్ ఇచ్చేసి ఇలా సెట్ చేసి ఇచ్చాను. కావాలంటే బ్యాక్ స్క్రూ పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటి టైప్ మనకి ఇలా సెట్ లాగా కావాలి, 4 లైన్స్ ఇలాగే కూర్చోవాలి అంటే హుక్ కన్నా ఇట్లా సెట్ చేసేసుకుంటేనే బాగుంటుంది. డైరెక్ట్ దీనికే వేసేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతాయి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర చాలా బాల్స్ నేను డిఫరెంట్ బీట్స్ చేసి ఇచ్చాను. అన్ని వెరైటీస్ చేసిన తర్వాత లాస్ట్లో మిగిలిపోయిన బాల్స్ అన్నీ ఏంటంటే తను బ్లూ కలర్ లేదన్నారు, బ్లూలో చేసి ఇమ్మన్నారనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే వాళ్ళ బాల్స్ ఇవి లక్క బాల్స్ ఉంటాయి కదా, అవి కొంచెం మిగిలిపోయిన పెద్ద గోల్డ్ బాల్స్ అన్నీ కలిపేసి ఇలా ముత్యంతో పాటు ఇలా సెట్ చేసేసి పైన బ్లూ కలర్ చేసి ఇచ్చాను. పెద్ద బీట్స్ వద్దన్నారు. అందుకని ఏం చేసామంటే బ్లూ మనులు సింపుల్గా చిన్న సెట్ చేసి ఇచ్చాము. హుక్ వేయాలి, ఇంకా దీనికి హుక్ వేస్తున్నాము. ఇట్లా ఏదైనా మిగిలిపోయిన బీట్స్ కానీ ఏదైనా ఉన్నాయని అన్నీ తీసుకొచ్చారంటే ఒకేసారి ఏదైనా చేసుకోవచ్చు. దీనికి చాలా వెరైటీస్ చేసి ఇచ్చాము. మిగిలిపోయిన లాస్ట్ కూడా ఏదైనా చేయమన్నారు, అందుకని ఇలా చేసి ఇచ్చాను అనమాట. ఇదేంటంటే యాక్చువల్లీ ఒక కస్టమర్ దగ్గర పాత చైన్ ఉందండి. నేను చాలా చేశాను పాత చైన్స్, అట్లా బ్రేక్ చేసేసుకుంటూ చేస్తాం కదా. అలాగే తనకి ఏంటంటే ముత్యము రూబీలో రిక్వైర్మెంట్ అన్నారు. అందుకని ఏం చేశానంటే ఆ చైన్ కొంచెం ఉన్నంత వరకు, మిగతా డ్యామేజ్ అయిన తీసేసాము, కొంచెం చైనే ఉందన్నమాట. ఆ చైన్ ఇంతవరకు తీసుకొని రూబీ అండ్ ముత్యంతో ఇలా చేసిచ్చాను. కొంచెం చైన్ ఇంకొంచెం ఉంచానమాట. అదేంటంటే కమ్మలు చేద్దామని డిఫరెంట్గా ఆ చైన్ కూడా యూస్ చేసి కమ్మలు చేద్దాం, సెట్ చేద్దామని. చైన్ సరిపోలేదు కాబట్టి బ్యాక్ సైడ్కి ఏం చేశానంటే ముత్యాలతో వేసి ఇచ్చేసాను. దానికి లెంగ్త్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంతవరకు ఇట్లా వెనక పర్ల్ వేసేసి చేసి ఇచ్చేసాను అనమాట. చిన్న చైన్స్ ఉన్నా కూడా మనం హాఫ్ చైన్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. చైన్ బ్రేక్ అయిపోయింది, కొంచెం పార్టీ ఉంది, ఆ కొంచెం పార్ట్ కూడా మనం వేస్ట్ కాకుండా యూస్ చేసుకోవచ్చు. మిగిలింది కమ్మలకు పెడుతున్నాను కాబట్టి అంతా ఆ చైన్తోనే సెట్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ తనకి హెమతిస్ట్ కావాలన్నారు, హెమతిస్ట్ బీట్స్ కటింగ్ కావాలన్నారు అనమాట. అందుకని తన దగ్గర ఉన్నాయి తీసుకొచ్చారు, కానీ అవి కొంచెం బాగాలేదని చెప్పి తను ఏంటంటే కొత్తవి చేసి ఇమ్మన్నారు. అందుకని ఇవేం చేసామంటే కటింగ్ హెమతిస్ట్ ఒరిజినల్స్ ఇవి, వీటిని ఇట్లా లైట్ వెయిట్లో అల్లిచ్చానమాట. డిఫరెంట్గా ఇట్లా సింపుల్గా అల్లిచ్చాను. మనం ఏదైనా ఒక లాకెట్ వేసుకోవచ్చు, పెండెంట్ ముత్యంవి ఏదైనా ఉన్నా, లేదంటే కూడా ఇలా డిఫరెంట్గా స్టైల్గా శారీస్కి వేసుకోవచ్చు. ఇవేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఇట్లా ముత్యాలు ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి అనమాట. కొన్ని ఉంటే అవి ఏం చేసామంటే కొంతవరకు ఇట్లా గోల్డ్లోనే అల్లేసేసి చిన్నగా రూబీ ఎక్కువ లేకుండా చిన్నగా లాకెట్ లాగా రూబీస్ ఇచ్చేసి వైట్ స్టోన్ ఇచ్చేసి సింపుల్గా ఇలా చేసి ఇచ్చేసాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలా బీట్స్ 2-3 కలర్స్ ఏదైనా ఉన్నా కూడా తీసుకొచ్చినా నేను సెట్ చేసి ఇస్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ వేరే దాంట్లోంచి తీసేసినవండి, గ్రీన్ వైట్ బీట్స్ ఒక బంచ్ లాగా ఉన్నాయి. తను ఏంటంటే అవి వేస్ట్ ఎందుకు వద్దు అని చెప్పేసి ఏదైనా చేయమన్నారు, నల్లపూసలకు చేసి ఇమ్మన్నారు. అందుకని లైట్ వెయిట్లో 3 గ్రామ్స్లో ఇట్లా బ్లాక్ బీట్స్ అల్లేసి దాంట్లో ఇవి సింపుల్గా పెట్టించేసాను అనమాట. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.